దినములు చెడ్డవి. గనుక మీరు చేయవలసింది ఏమిటంటే సమయమును పోనీయొద్దు, సమయాన్ని వాడుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఇక్కడ నేను రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్, మీరు జ్ఞానులే అయితే, అజ్ఞానులు కాకుండా మీరు జ్ఞానం కలిగినటువంటి వారే అయితే, దేవుని వాక్యం మనకు జ్ఞానాన్ని నేర్పిస్తే 2 విషయాలు మనం గ్రహించాలి. ఫస్ట్, సమయము యొక్క విలువను గ్రహిస్తాడు జ్ఞాని. స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పండి? సమయము యొక్క విలువను గ్రహిస్తాడు. నేను పొద్దున మొదటి ఆరాధనలోనూ రెండో ఆరాధనలోనూ నేను ఒక మాట చెప్పాను, నాకు తెలియకుండానే. ఏమిటంటే, మనకి రోజులో ఉన్నటువంటి గంటలు ఎన్ని? 24 గంటలే. మనకి 30 పనులు ఉన్నాయని ఒక గంట పెంచుకోవడానికి వీలు లేదు. ఏదో మనం పెద్ద బిజీగా ఉన్నామని ఒక గంట పెంచుకోవడానికి వీలు లేదు. ఉన్న ఈ 24 గంటల్ని సద్వినియోగపరుచుకోవాలి, అంతే కదా? ఈ ఉన్న 24 గంటల్ని ఏ పని ఎప్పుడు చెయ్యాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులో ఎప్పుడూ మనకు 3 పనులు ఉంటాయి. ముఖ్యమైన పనులు, అవసరమైన పనులు, ప్రాముఖ్యమైన పనులు, అనవసరమైన పనులు. ఎన్ని పనులు? అవసరమైన పనులు, ప్రాముఖ్యమైన పనులు. అసలు చేయాలి, ఇంకంతే. ఈరోజు చేయకపోతే ఇంక అవుట్ అయిపోయినట్టు, నష్టం జరిగింది. అది ఖచ్చితంగా చేయాలి. దాన్ని ముందు వరుసలో పెట్టుకోవాలి. నెక్స్ట్ 2వ వరుసలో అవసరమైన పనులు పెట్టుకోవాలి. ఆ లాస్ట్ ఏదైనా సమయం ఉంటే అనవసరంగా ఏదో కాసేపు కూర్చొని జోకులు వేసుకోవాలా, లేదా కాసేపు మాట్లాడుకోవాలా. అది అనవసరమైన పని, అనవసరమైన సమయం. అర్థమైందా? కానీ ఇప్పుడు మనం దేనికి సమయం ఇస్తాం? ఎక్కువ సమయం దేనికి? ఎలా చెప్పండి రా, మీరు చెప్పండి రా. అవసరానికా, అనవసరమైన దానికా? స్తోత్ర. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే దేనికి చేస్తా? ఇప్పుడు చెప్పకూడదు, స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. సమయం చాలా తక్కువగా ఉంటుంది. బైబిల్ చెబుతుంది, మీరు నిజంగా మీరు తెలివైనటువంటి వారైతే, జ్ఞానవంతులే అయితే, మీకు జ్ఞానం ఉన్నట్లయితే సమయాన్ని ఫస్ట్ దాని విలువ గ్రహించండి. మన దగ్గర 1 లక్ష రూపాయలు తగ్గితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 లక్ష అప్పు తీసుకుంటాం. కానీ 1 గంట టయాన్ని ఎవడో అప్పు ఇవ్వడు, 1 నిమిషం టైం ఎవడో అప్పు ఇవ్వడు. కానీ మనం అయితే సంవత్సరాలు వేస్ట్ చేసేస్తాం, సంవత్సరాలు వేస్ట్ చేసేసుకుంటాం. యవనస్తులు, ఈ తరంలో ఉన్నటువంటి యవనస్తులు చాలా అతి దారుణంగా బ్రతుకుతున్నటువంటి వారుగా ఉన్నారు. వారి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఎంతంటే అంత. అర్రే పట్టు మీద తల మీదకి వచ్చింది. అప్పుడు పుస్తకాలు తీస్తాడు, అప్పుడు తిరిగేస్తాడు, అప్పుడు టెన్షన్ పడతాడు. అమ్మ రేపు పొద్దునే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు నుంచి అని కంగారు పడిపోతాడు. ముందు మాత్రం హ్యాపీగా ఉంటాడు. అనవసరమైన సమయాన్ని అంతా, అనవసరమైన పనికి అంత సమయం వేస్ట్ చేసుకుంటాడు. అసలు ఎంతంటే అంత. అర్రే పట్టు మీద తల మీదకి వచ్చింది. అప్పుడు పుస్తకాలు తీస్తాడు, అప్పుడు తిరిగేస్తాడు, అప్పుడు టెన్షన్ పడతాడు. అమ్మ రేపు పొద్దునే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు నుంచి అని కంగారు పడిపోతాడు. ముందు మాత్రం హ్యాపీగా ఉంటాడు. అనవసరమైన సమయాన్ని అంతా, అనవసరమైన పనికి అంత సమయం వేస్ట్ చేసుకుంటాడు. అవసరాన్ని గుర్తించి సమయాన్ని కానీ చాలా జాగ్రత్తగా కానీ మనం కేటాయించుకుంటే జీవితం సక్సెస్ అవుతుంది. లేదంటే అట్టర్ ఫ్లాప్ అయింది. మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు ఎవడైనా ఊరికినే బ్రతికేస్తాడండి. ఎట్లాగా బ్రతికేస్తాడు? కుక్క పుట్టిద్దా? కుక్క బ్రతికేసిద్ది. పంది పుట్టిద్దా? పంది బతికేది. ఎందుకు? మీ పక్కన తిరుగుతున్న ఈగలు ఉన్నాయా? ఈగ కూడా బ్రతికేసిద్ది. అది కాదు మానవ జీవితం. మానవుని జీవితానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికతో దేవుడు పుట్టించాడు. ఆ ప్రణాళికలన్నీ నెరవేర్చబడాలి అంటే నేను ఏం చేయాలి పాస్టర్ గారు? దేశాన్ని నేలాలా? దేశాన్ని నేలాల్సిన అవసరంలా. నీ కుటుంబానికి నువ్వు న్యాయం చేసి చచ్చిపోతే చాలు, నువ్వు సక్సెస్ అయినట్టే. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.
కుటుంబాన్ని ఏలుకోవడానికి, కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచుకోవడానికే సమయం యొక్క విలువ తెలుసుకోవాలి. జ్ఞాని అనేటువంటి వాడు ఖచ్చితంగా సమయం యొక్క విలువ గ్రహిస్తాడు.